Hi students, this is K. Mujakar, lecturer in commerce. In previous video, we have discussed about the part of the structure of the foreign exchange market in India. In today's video, we can discuss about the Foreign Exchange Dealers Association of India. నిన్న మనం వీడియోలో డిస్కస్ చేసింది ఏమిటంటే ఈ ఆర్బీఐ ఈ క్లాసిఫికేషన్స్ ఈ ఆథరైజ్డ్ పర్సన్స్ గురించి మనము డిస్కస్ అనేది చేయడం జరిగింది. ఈ వీడియోలో మనము ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గురించి మనము డిస్కస్ చేస్తాం. ఆల్సో వీ హ్యావ్ కంప్లీటెడ్ ఈ ఆథరైజ్డ్ పర్సన్స్ కింద మనము ఈ ఆథరైజ్డ్ మనీ చేంజెస్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆల్సో ఫుల్ ఫ్లెజ్డ్ మనీ చేంజెస్ అండ్ రిస్ట్రిక్టెడ్ మనీ చేంజెస్ కూడా చేయడం జరిగింది. ఒకసారి రివైజ్ చేసుకుని మనము టాపిక్ వెళ్ళిపోదాం. ఇక్కడ ఆథరైజ్డ్ డీలర్సు ఇవంతా మనం చెప్పుకునేదే. ఇక్కడ ఆథరైజ్డ్ డీలర్స్లో యాక్టివిటీస్ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఆల్ పర్మిసబుల్ కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇప్పుడు కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏం లేదు. కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ డీల్స్ విత్ ప్రొడ్యూసింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. జస్ట్ ఇది గూడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే డీల్ చేస్తుంది, అసెట్స్ గురించి డీల్ చేయదు. అదే క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ పర్చేజ్ ఆర్ సేల్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్. అంటే క్యాపిటల్ అకౌంట్ అంటే అసెట్స్ గురించి డీల్ చేస్తుంది. కరెంట్ అకౌంట్ అంటే కరెంట్లీ డీల్స్ విత్ ప్రొడ్యూస్ అంటే ప్రజెంట్ జనరేషన్లో అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ ఉంది కాబట్టి కరెంట్లీ ప్రొడ్యూసింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ గురించి చెప్పుకుంటుంది. ఇంకా రిస్ట్రిక్టెడ్ ఆథరైజ్డ్ పర్సన్స్ గురించి ఒకసారి చెప్తాను. ఆథరైజ్డ్ పర్సన్స్ అంటే తెలిసిందే అఫిషియల్. రిస్ట్రిక్టెడ్ ఆథరైజ్డ్ డీలర్స్ అంటే ఏమని ఒకసారి రివైజ్ చేసుకుందాం. రిస్ట్రిక్టెడ్ ఆథరైజ్డ్ డీలర్స్ అంటే నార్మల్గా వీళ్ళు కూడా వన్ టైప్ ఆఫ్ పర్సన్సే, కాకపోతే వీళ్ళకి ఎవరు ఆథరైజ్ చేసి ఉంటారు. ఇప్పుడు నేను ట్రెషరీ బిల్లో 2 రకాలు చెప్పినాను కదా. ఒకటి టీ బిల్లు, అదే రెగ్యులర్ బిల్స్, అద్హాక్ బిల్స్ వచ్చి నాన్ మార్కెటబుల్, ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది కాబట్టి. ఇక్కడ కూడా రిస్ట్రిక్టెడ్ ఆథరైజ్డ్ డీలర్స్ అంటే ఇక్కడ జస్ట్ ఒక అద్హాక్ బిల్ లాగా అజంప్షన్ చేసుకోండి, స్పెసిఫిక్ బిల్స్ లాగా అజంప్షన్ చేసుకోండి, కొంత క్లారిటీ ఉంటుంది మీకు. అంటే వీళ్ళు కూడా ఆథరైజ్డ్ డీలర్సే, కాకపోతే వీళ్ళు దేని కింద ఆథరైజ్డ్ ఉంటారంటే ఫైనాన్షియల్ సర్వలెన్స్ అంటే సర్వలెన్స్ డిపార్ట్మెంట్ కిందకి. ఫైనాన్షియల్ సర్వేలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ని డీల్ చేస్తారనమాట. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే యూటిలైజింగ్ ఏ లోకల్లీ ఇష్యూడ్ క్రెడిట్ కార్డ్స్ ఫర్ పర్మిసిబుల్. అంటే ఈ లోకల్లో అంటే ఈ డొమెస్టిక్ వల్ల జరిగేది, లేకపోతే ఈ లోకల్లీ ఇష్యూడ్ క్రెడిట్ కార్డ్స్ అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ అంటే జస్ట్ ఇక్కడ మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ మనం చెప్పుకున్నట్టు ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ విచ్ పర్మిసిబుల్ ఫర్ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఓవర్సీస్ ట్రాన్సాక్షన్స్. ఒక మాటలో చెప్పాలంటే రిస్ట్రిక్టెడ్ ఆథరైజ్డ్ డీలర్స్ అంటే ఎవరో కాదు, ఫైనాన్షియల్ సర్వైలెన్స్ డిపార్ట్మెంట్ కిందకి వచ్చేవాళ్ళు. అంటే వీళ్ళు అన్ని డీల్ చేయకుండా ప్రత్యేకంగా కొన్ని దానికి పరిమితం చేసి ఉంటారు, ఇవి మాత్రమే మీరు చూడాలి అని చెప్పేసి. అలాంటి వాళ్ళకి పర్మిసబుల్ ఇస్తారు క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ గురించి మనం చెప్పుకున్నట్టు. ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ మనీ చేంజెస్ గురించి మనమంతా తెలుసుకున్నదే. ఇక్కడ మెయిన్ టాపిక్ వచ్చేస్తాం. ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంటే ఏమిటంటే హియర్ వాస్ సెటప్ ఇన్ 1958. ఇక్కడ ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ ఆఫ్ అసోసియేషన్ దాని యొక్క హిస్టరీనే ఉంది. ఇది ఒక సపరేట్ అసోసియేషన్, కాకపోతే మనము స్ట్రక్చర్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఒక చిన్న భాగం కాబట్టి ఇప్పటివరకు మనం జస్ట్ ఈ పార్ట్లో డిస్కస్ చేసాం. వెన్ ఎవర్ దీనికి సంబంధించింది ఓవరాల్ కొంతవరకైనా మనం రిపోర్ట్ డిస్కస్ అనేది చేస్తాం. అంటే దీని యొక్క ఎక్స్చేంజ్ రేట్స్ ఎలా ఉంటుంది, ఇందులో వీళ్ళ యొక్క మెంబర్స్ యొక్క ఫంక్షన్స్ ఏమి, వీళ్ళ యొక్క బాధ్యతలు ఏమి, వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అకౌంటబిలిటీ ఏమి అని మనం డిస్కస్ చేస్తాం. కాకపోతే ఇప్పటివరకు సిలబస్ పార్ట్ అంటే ఈ స్ట్రక్చర్లో వచ్చింది కాబట్టి ఇక్కడ వరకు మనం డిస్కస్ చేస్తాం. జస్ట్ అంటే ఇక్కడ కూడా ఈ ఫిదా ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ సంబంధించింది మీకు కాంపిటేటివ్స్లో కూడా వస్తాయి. అంటే ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ ఆఫ్ అసోసియేషన్ ఏ ఇయర్లో స్థాపించబడినారు, ఏ సెక్షన్ కిందకి వస్తుంది, ఇందులో ఏమేమి ఉంటాయని. ఓకే, ఇక్కడ ఇవి వచ్చి 1958లో స్థాపించబడింది యాజ్ అసోసియేషన్ ఆఫ్ బ్యాంక్స్ డీలింగ్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా. అంటే
ఈ యొక్క అసోసియేషన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇండియాలో డీల్ చేసే ట్రాన్సాక్షన్స్ గురించి డీల్ చేస్తూ ఉంటుంది. టిపికల్లీ కాల్డ్ ఆథరైజ్డ్ డీలర్స్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఆథరైజ్డ్ డీలర్స్ ఎవరు, రిస్ట్రిక్టెడ్ ఆథరైజ్డ్ డీలర్స్ ఎవరు అంటే, ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళందరూ ఏమంటే వీళ్ళ ఒక అఫీషియల్ కాబట్టి మనము ఆథరైజ్డ్ డీలర్స్ కిందకి మనం తీసుకుంటున్నాం. నాట్ యాజ్ అన్ రిస్ట్రిక్టెడ్ ఆథరైజ్డ్ డీలర్స్. అంటే వీళ్ళు సేమ్ మనం సెబీ మనం డిస్కస్ చేసి ఉంటాం అనుకుంటాం ప్రీవియస్ సెమిస్టర్లో. అంటే ఫస్ట్ ఏ విధంగా ఉన్నింది దాని యొక్క రెగ్యులేటరీ బాడీ, మళ్ళీ ఏ విధంగా అని, మరి సేమ్ ఇక్కడ కూడా ఇది కూడా ఒక సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ. అంటే ఇట్ హ్యాస్ అండ్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే ఒక జస్ట్ ఆటానమస్ లాగా. అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఇన్కార్పొరేటెడ్ అండర్ సెక్షన్ 25 కిందకి వచ్చింది. ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు పెట్టినారంటే 1958లో. ఇది ఒక అసోసియేషన్ ఆఫ్ బ్యాంక్స్కి సంబంధించింది. ఇది ఏం డీల్ చేస్తుందంటే ఫారిన్ ఎక్స్చేంజ్, ఇండియాలో జరిగే ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ గురించి డీల్ చేస్తుంది. దీన్నే మనము ఆథరైజ్డ్ డీలర్స్ కిందకి తీసుకుంటున్నాము. ఏడీస్ ఇది ఒక అటానమస్ బాడీ. దాంతోపాటు ఇది ఏ దాంట్లో ఇన్కార్పొరేటెడ్ అయిందంటే సెక్షన్ 25 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ కిందకి ఇది ఇన్కార్పొరేషన్ అయింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ ఇంట్రడక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా, ఏ ఇంటర్వ్యూస్లో అయినా ఈ పార్ట్ అనేది అడుగుతారు. నెక్స్ట్ ఇట్స్ మేజర్ యాక్టివిటీస్ ఇంక్లూడ్స్. ఇక దీని యొక్క మేజర్ యాక్టివిటీస్ గురించి చెప్పుకున్నట్టయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ అని చేస్తుంది. అంటే ఒక గైడ్ లైన్స్ ఇస్తుంది. ఇప్పుడు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ అండ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఒక లిస్టెడ్ వాళ్ళకి ఒక గైడ్ లైన్స్ ఇస్తుందంటే ఇంటర్మీడియరీస్కి గైడ్ లైన్స్, పవర్స్, దాని యొక్క ఫంక్షన్స్ డిస్కస్ చేసినాం. గైడ్ లైన్స్ ఇన్వెస్టర్స్కి, ఇంటర్మీడియరీస్ ఏ విధంగా ఉండాలని. జస్ట్ ఇక్కడ కూడా దీని యొక్క రూల్స్, ఇది కూడా ఒక అటానమస్ బాడీ కాబట్టి దీని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ అప్ చేస్తుంది ఎవరైతే ఆ యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్లో డీల్ చేస్తున్నారో. అండ్ కండక్ట్ ఆఫ్ ఇంటర్ బ్యాంక్. ఇక్కడ ఇంటర్ బ్యాంక్ అనే మనము చెప్పుకున్నట్టయితే ఇంటర్ బ్యాంక్ అంటే ఏం లేదు, ఒక 2 బ్యాంక్స్ మధ్య, అంటే ఒక 2 బ్యాంక్స్ మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ అనమాట. ఇంకా స్పెసిఫిక్గా మీకు కొంత మార్కేసి గ్యాప్లో చెప్తాను వాట్ ఈస్ మీన్ బై ఇంటర్ బ్యాంక్ అంటే. ఇంటర్ బ్యాంక్ అంటే 2 బ్యాంక్స్ అని చెప్పుకున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆర్ బి అనుకుందాం. అంటే ఏ యాక్టివిటీకి సంబంధించిన ఏ ఆర్ బి, ఈ 2 బ్యాంక్స్కి సంబంధించింది మనము ఇంటర్ బ్యాంక్ అంటాం. దీన్ని ఇంటర్ బ్యాంక్ అనేది మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇంటర్ బ్యాంక్లో ఎలాంటి యాక్టివిటీస్ అయినా జరగని, ఒకటి లోన్ అయినా జరగచ్చు, లేకపోతే డిపాజిట్స్ అయినా జరగచ్చు, ట్రాన్సాక్షన్స్ జరగచ్చు, లేకపోతే ఇంకా చెప్పుకోవాలంటే వీళ్ళ మధ్య ఏదైనా రిలేషన్షిప్ అంటే ట్రాన్సాక్షన్స్ కానీ ఆర్ అదర్ రిలేషన్షిప్స్. అంటే ఈ ఇంటర్ బ్యాంక్ అంటే ఈ 2 బ్యాంక్స్ మధ్య ఏదైనా యాక్టివిటీస్ అనేది జరగచ్చు. ఇంకా ఎస్పెషల్లీ ఒక డెఫినేషన్ పరంగా చెప్పుకున్నట్టయితే ఇంటర్ బ్యాంక్ అంటే ఏమిటంటే ఇంటర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్. ఏం ట్రాన్స్ఫర్ చేస్తుందంటే ట్రాన్స్ఫర్స్ ఎనేబుల్స్. అంటే మనకు తెలిసిందే ఇంటర్ బ్యాంక్ అంటేనే ఇప్పుడు ఓవరాల్గా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కాబట్టి ఈ ట్రాన్స్ఫర్స్ అంటే ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ఫండ్స్. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం లోన్స్ అయినా ఫండ్స్ అయినా ఏమి ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ వెళ్ళాలి కదా, ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ వెళ్తుంది. లేకపోతే ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే యునైటెడ్ స్టేట్స్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి జపానీస్ నుంచి బ్రిటన్ నుంచి రష్యాకి, ఈ విధంగా వెళ్తూ ఉండొచ్చు. అంటే ట్రాన్సాక్షన్స్ మూవ్ అవుతూ ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ మనం లిక్విడ్ క్యాష్ ఎట్లో చేయము, అది 100% తెలిసిందే. ఇక్కడ ప్రత్యేకంగా మనం ఏం చెప్పుకుంటున్నాము, జస్ట్ ఈ ట్రాన్స్ఫర్స్ అంటే ఇంటర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ఎనేబుల్స్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్. అంటే వీళ్ళ మధ్య ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ మధ్య ఏం జరుగుతుందంటే ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ వన్ అకౌంట్ టు అనదర్ అకౌంట్. ఫ్రమ్ ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ఫండ్స్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఒక అకౌంట్ నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెమిటర్ అంటే రెమిటర్ బ్యాంక్ నుంచి బెనిఫిషియరీ అకౌంట్కి. బెనిఫిషియరీ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఇతను ఒకవేళ ఏదో కారణం చేత గూడ్స్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ జరిగినట్టయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి బెనిఫిషియరీ అకౌంట్కి వెళ్ళిపోతుంది అమౌంట్. రెమిటర్ అకౌంట్ నుంచి అంటే ఇంటర్ బ్యాంక్లో కమ్యూనికేషన్ జరుగుతుంది. లోన్స్ అయినా సరే, డిపాజిట్స్ అయినా సరే, ట్రాన్సాక్షన్స్ అయినా సరే, ఎలాంటి రిలేషన్షిప్స్ అయినా ఇది ఒక ఆన్లైన్ ట్రాన్స్ఫర్. ఇక్కడ నుంచి డిపాజిట్స్ అయినా మూవ్ అవ్వచ్చు. రెమిటర్స్ అకౌంట్ నుంచి బెనిఫిషియరీ అంటే ఎవరైతే ఆ యొక్క అమౌంట్ని అందుకుంటున్నాడో వాటిని మనం ఏమంటామంటే వాడిని బెనిఫిషియరీ అంటాం. ఎవరైతే పే చేస్తున్నారో ఆ విధంగా.
హూ హ్యాస్ రిసీవింగ్ ద బెనిఫిట్ వీ కాల్డ్ ఇట్ యాస్ బెనిఫిషియరీ. అర్థమైందా? దట్ ఈస్ మీన్ బై ఇంటర్ బ్యాంక్. దట్ ఈస్ మీన్ బై ఇంటర్ బ్యాంక్ అంటే అంటే అలాంటి యాక్టివిటీస్ జరుగుతుందన్నమాట. దేంట్లో జరుగుతుంది? ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో జరుగుతుంది. అంటే అమాంగ్ అదే నేను చెప్పినాను కదా, ఫారిన్ ఎక్స్చేంజ్ బిజినెస్ అమాంగ్ బ్యాంక్స్ కానీ లేకపోతే వియా లైక్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే సేమ్ పబ్లిక్ బ్యాంక్స్ కూడా చెప్పుకోవచ్చు. అండ్ లియాసిజన్ లియాసన్ వాట్ ఈస్ మీన్ బై లియాసన్ అంటే ఇది కూడా సేమ్ ఇది లియాసన్ కూడా సేమ్ అలాంటిదే. అంటే లియాసన్ కూడా ఇది కూడా లియాసన్ ఆఫీసర్ అని అంటాడు. లియాసన్ ఆఫీసర్ అనే వ్యక్తి అంటాడు. హీస్ అపాయింటెడ్ అంటే వీడు కూడా ఒక ఆఫీసర్ లాంటి వాడే, ప్రత్యేకంగా ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ కోసం అపాయింట్ అయిబడతాడు. వీడు ఏం చేస్తాడంటే అంటే ఒక 2 ఆర్గనైజేషన్స్ మధ్య అంటే ఒకటి ఇంటర్ బ్యాంక్లో ట్రాన్సాక్షన్స్ జరగవచ్చు ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి, అంటే రెమిటర్ నుంచి బెనిఫిషియరీ అకౌంట్కి. రెండవది లియాసన్ గురించి మనం చెప్పుకున్నట్టయితే లియాసన్ అంటే కూడా ఒక లియాసన్ ఆఫీసర్ ఉంటాడు. అంటే ద పర్సన్ హూ ఈస్ వర్కింగ్ ఫర్ దిస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఈ యొక్క డీలింగ్స్కి ఎవరైతే అపాయింట్ అయ్యబడి ఉంటాడో వాడిని లియాసన్ ఆఫీసర్ అంటాం. వీడు కూడా సేమ్ అంటే సేమ్ లింక్ లాగే ఇంటర్ బ్యాంక్ లాగే వీడు 2 ఆర్గనైజేషన్స్ మధ్య ఒక లింక్ లాగా వర్క్ చేస్తాడు. హీ విల్ వర్క్ యాజ్ ఏ లింక్ బిట్వీన్ టు దోస్ ఆర్గనైజేషన్ జస్ట్ యాజ్ అన్ లైక్ ఎగ్జాంపుల్స్ లైక్ కమ్యూనికేషన్కి సంబంధించింది లేకపోతే కోఆపరేషన్కి సంబంధించింది వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే జస్ట్ ఇంటర్ బ్యాంక్కి దీనికి పెద్దగా ఏముండదు. లియాసన్ ఆల్సో ఏ పర్సన్, హీస్ అన్ ఆఫీసర్, జస్ట్ హీ మేక్స్ ఏ కమ్యూనికేషన్ బిట్వీన్ ద 2 ఆర్గనైజేషన్స్ రిగార్డింగ్ ద వాట్ ఎవర్ ఇట్ మే బి ద ట్రాన్సాక్షన్స్, ఏ ట్రాన్సాక్షన్స్కైనా సంబంధించింది. అండ్ ఆల్సో విత్ ఆర్బీఐ, ఇప్పుడు నేను చెప్పిన లైక్ విత్ ఆర్బీఐతో కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం. అండ్ ఫర్ రిఫార్మ్స్ అండ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్. అండ్ స్టిల్ సమ్ మోర్ రెస్పాన్సిబిలిటీ లైక్ యాక్టివిటీస్ లైక్ he will make a communication organizations with RBI. Why he making the organizations like communication means for the purpose of reforms. అంటే ఈ రిఫార్మ్స్ కోసం నేను చెప్పినాను కదా 1991 రిఫార్మ్స్ గురించి, అలాంటిది రిఫార్మ్స్కి సంబంధించింది. అంటే ఏదైనా గైడ్ లైన్స్కి సంబంధించింది కమ్యూనికేషన్ ఉండొచ్చు, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ డెవలప్మెంట్స్ కోసము కమ్యూనికేషన్ ఉండొచ్చు. దట్ ఈస్ మీన్ బై లియాసన్. నెక్స్ట్ వీ కెన్ సీ హియర్ ద some of the functions of the Foreign Exchange Dealers Association of India. Here it will give some of the guidelines and rules for the foreign exchange business, how to deal the foreign exchange business, ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ చేయాలి. నెక్స్ట్ ట్రైనింగ్ ఆఫ్ బ్యాంక్ పర్సనల్ ఇన్ ది ఏరియాస్ ఆఫ్ foreign exchange business. Have said already in Securities Exchange and Board of India also how they are giving the proper training. Then accreditation of బ్రోకర్స్ మీన్స్ రికగ్నైజేషన్ చేయడం, ఐడెంటిఫికేషన్ అంటే రిజిస్టర్డ్ చేయడం. అంటే ద పర్సన్స్ హూ అప్లైస్, మనం సెబీలో చెప్పుకున్నట్టయితే రిజిస్టర్డ్ బ్రోకర్స్ లాగా ఇక్కడ కూడా అక్రెడిషన్ ఆఫ్ బ్రోకర్స్ ఓన్లీ హ్యావ్ టు వర్క్ హియర్. అదర్వైజ్ హూ హ్యావ్ నాన్ అక్రెడిషన్, హూ డోంట్ హ్యావ్ ఛాన్స్, దే ఆర్ అన్పర్మిసబుల్. అక్రెడిషన్ ఆఫ్ బ్రోకర్స్ అంటే రికగ్నైజేషన్ ఆఫ్ బ్రోకర్స్ కానీ రిజిస్టర్డ్ బ్రోకర్స్కి మాత్రమే ఈ యొక్క అసోసియేషన్లో ట్రాన్సాక్షన్స్కి డీల్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా ఏవేవి గైడ్లైన్స్ ఫంక్షన్స్ ఉన్నాయంటే అడ్వైస్ చేయడము, లేకపోతే అసిస్టింగ్ మెంబర్ బ్యాంక్స్. అంటే మెంబర్ బ్యాంక్స్ అంటే ఇప్పుడు నేను చెప్పుకున్నాను కదా బ్యాంక్స్ ఇక్కడ ఎవరెవరు ఉంటాయి. జనరల్గా మన యొక్క పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ కోఆపరేటివ్ సెక్టర్ బ్యాంక్స్ కానీ మనము ఆథరైజ్డ్ పర్సన్స్లో మనము ఇక్కడ చూసినాం. మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ ఆథరైజ్డ్ డీలర్స్లో ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ ఆఫ్ అసోసియేషన్ దేని కిందకి వస్తుందన్నాము? ఆథరైజ్డ్ డీలర్స్ కిందకి వస్తుందన్నాం. అంటే కమర్షియల్ బ్యాంక్స్లో ఉండే డీలర్స్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇలా చాలా సంబంధించింది. అంటే ఇక్కడ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ప్రైవేట్ బ్యాంక్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. దాంతోపాటు డొమెస్టిక్ బ్యాంక్స్ ఓవరాల్గా కలిపి ఇక్కడ 84 అని మనం చెప్పుకుంటున్నాం. కాకపోతే మీకు డౌట్ రావచ్చు, ఏం 84 ఉన్నాయి, ఇప్పుడు కంపేర్ చేస్తే అంత అన్ని బ్యాంక్స్ లేవు కదా. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫైనల్గా మెంబర్స్కి వచ్చేసరికి. ఇక్కడ మేజర్ యాక్టివిటీస్ చూసినాము. ఈ విధంగా అడ్వైజింగ్ కానీ ఇలాంటిది మెంబర్ బ్యాంక్స్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్లో ఏమైనా రిస్ట్రిక్షన్స్ కానీ ఇబ్బందులు కానీ ఏమైనా, లేకపోతే ట్రాన్సాక్షన్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి చేసుకునేటప్పుడు ఏమైనా బ్లాక్స్ ఏర్పడినట్టయితే ఇది ఏం చేస్తుందంటే అక్కడ ఇప్పుడు నేను చెప్పుకున్నట్టు లియాసన్ లాగా
ఒక జస్ట్ అనేది అంటే గైడ్ లైన్స్ ప్రొవైడ్ చేస్తుంది, సెటిల్మెంట్స్ అనేది చేసుకుంటుంది. నెక్స్ట్ రిప్రజెంట్ మెంబర్స్ బ్యాంక్స్ ఆన్ గవర్నమెంట్, అంటే ఇక్కడ మెంబర్ బ్యాంక్స్ ఎవరు ఉంటారంటే గవర్నమెంట్ కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ బాడీస్, అంటే అదర్ స్టాట్యుటరీ బాడీస్, అంటే రిజిస్టర్డ్ బాడీస్ అనమాట, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఫంక్షన్స్ చెప్పుకున్నట్టయితే అనౌన్స్మెంట్ ఆఫ్ డైలీ అండ్ పీరియాడికల్ రేట్స్ టు ది మెంబర్ బ్యాంక్స్. ఇప్పుడు మనం జరుగుతున్నదే వాలటైల్ మార్కెట్ కదా, మనం చెప్పుకుంటున్నదే స్టాక్ మార్కెట్. ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది, అది టెంపరీగా ఉంటుంది, పర్మనెంట్ కాదు. అందుకని డే టు డే రేట్స్ మారుతూ ఉంటుంది. అలాంటిది అంటే ఫ్రీక్వెంట్గా అంటే ఇక్కడ నుంచి మనకు వస్తూ ఉంటాయి ఏవైనా, అంటే ఫారిన్ ఎక్స్చేంజ్కి సంబంధించిన డీలింగ్స్కి సంబంధించిన ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన రేట్స్, అంటే డే టు డే రేట్స్ ఈ విధంగా. నెక్స్ట్ ప్రిస్క్రైబింగ్ మెయిన్ మార్జిన్ ఫర్ క్యాల్కులేటింగ్ ఎక్స్చేంజ్ రేట్ ఫర్ వేరియస్ మర్చెంట్ ట్రాన్సాక్షన్స్. మర్చెంట్ అంటే ఇక్కడ ఎవరు లేదండి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫార్ములేటింగ్ కోడ్ ఆఫ్ కండక్ట్, అంటే గుడ్ బిహేవియర్ ఫర్ డీలర్స్ వర్కింగ్ ఇన్ బ్యాంక్స్, ఎక్స్చేంజ్ బ్రోకర్స్ ఫర్ డీలింగ్ బిట్వీన్ ఈచ్ అదర్, అంటే ఒక కార్పొరేట్ గవర్నెన్స్ ఫాలో అవ్వడం, ఒక స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఫాలో అవ్వడం, ఫాలోయింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడం, ప్రొఫెషనల్ ఎథిక్స్ ఫాలో అవ్వడానికి సంబంధించింది. ఇక్కడ మెంబర్స్ ఎవరెవరు ఉంటారంటే నేను చెప్పుకున్నాను కదా, ఇప్పుడు అక్కడ ఆథరైజ్ డీలర్స్ ఎవరు, ఈ కమర్షియల్ బ్యాంక్స్ వీళ్ళే మెంబర్స్, అంటే బ్యాంక్సే మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్స్ డీల్ చేయాలంటే కంపల్సరీ బ్యాంక్స్ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఎవరెవరు ఉంటారంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్. నెక్స్ట్ ఫారిన్ బ్యాంక్స్ కూడా. ఇప్పుడు అర్థమైందా మీకు ఇక్కడ 84 బ్యాంక్స్ ఎందుకు వచ్చినాయి, 84 బ్యాంక్స్ ఎందుకు వచ్చినాయి, ఇక్కడ 84 ఆథరైజ్ డీలర్స్ ఉన్నారని నేను చెప్పినాను కదా. అంటే ఫారిన్ బ్యాంక్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉండొచ్చు ఇందులో. ఫారిన్ బ్యాంక్స్ కూడా అంటే వీళ్ళంతా మెంబర్స్ ఉంటారు. ఫారిన్ బ్యాంక్స్ కానీ, ఇంకా చెప్పుకున్నట్టయితే కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ, ఇంకా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సచ్ యాజ్ ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ కానీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ సచ్ యాజ్ థామస్ కుక్ లిమిటెడ్. అంటే నేను ఇది ఆల్రెడీ మీకు ఆథరైజ్ డీలర్స్లో అంటే అదర్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యాజ్ ఆన్ మే 2008కి ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో ఎంతమంది ఉన్నారంటే 89 మెంబర్స్ దాకా ఉన్నారండి. 89 మెంబర్స్ దాకా ఉన్నారు. లేటర్ ఆన్ మార్చ్ 2015కి రిపోర్ట్కి వచ్చేసరికి ఓవరాల్గా ఇప్పుడు WTOలో మెంబర్ కంట్రీస్ జాయిన్ అవుతున్నాయి, మనం చూసినాం. వరల్డ్ బ్యాంక్లో మెంబర్ కంట్రీస్ జాయిన్ అవుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా 89 మెంబర్స్ ఉన్నారు. అంటే 89 మెంబర్స్ ప్రత్యేకంగా మీకు ఇక్కడ చెప్పుకోవాలంటే 89th మెంబర్ ఎవరంటే SBI. 89th మెంబర్ ఎవరంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 89th మెంబర్ ఎవరంటే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే అప్పుడు ప్రకారం అంటే మనం ఇప్పుడు ప్రీవియస్ గురించి అంటే 2008 దానికి ముందు మనం డీల్ చేసుకుంటున్నాం. అంటే ఆ రిపోర్ట్స్ ప్రకారం మనం డీల్ చేసుకున్నట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 89 మెంబర్స్ ఎవరు అంటే 87 నుంచి అప్పుడు 7 బ్యాంక్స్ కదా మెర్జ్ కాకముందు 7 బ్యాంక్స్ ఉన్నాయి. స్టేట్ బ్యాంక్లోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాదు, పటియాలా, ఈ విధంగా 7 సబ్సిడరీస్ ఉన్నాయి కదా. ఆ విధంగా అవి ఇంక్లూడ్ చేసుకొని అంటే 87 నుంచి మొదలుకొని 93 వరకు ఈ మొత్తం మెంబర్స్ అంటే 2008 వరకు కేవలము ఇక్కడ 89 మెంబర్సే జాయిన్ అయింది. మళ్ళీ ఓవరాల్గా ఇంకా ప్రజెంట్ రిపోర్ట్, ఫ్యూచర్ రిపోర్ట్ తీసుకున్నట్టయితే మళ్ళీ లేటర్ ఆన్ 93 మెంబర్స్ అయినారు మళ్ళీ. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కొక్క సబ్సిడరీ ఒకేసారి మొత్తం సబ్సిడరీస్ యాడ్ కాలేదు, ఒక్కొక్కటి యాడ్ అయింది. ఒక్కొక్క సబ్సిడరీ బ్యాంక్ అనేది యాడ్ అవుతా వెళ్ళింది. ఫైనల్గా 93 మెంబర్స్కి అయితే చేరింది. ఓవరాల్గా ఇంకో అప్డేషన్ రిపోర్ట్ కూడా ఇస్తాను మీకు. ఇంకో రిపోర్ట్ కూడా ఇస్తాను. 2015 రిపోర్ట్ కంతా ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ 2015 కంతా 106 మెంబర్స్ ఉన్నారు. 106 మెంబర్స్ ఉన్నారు. ఈ 106th మెంబర్ ఎవరంటే ఎస్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ మీకు తెలిసిందే. ఎస్ బ్యాంక్ అనేది 106th మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్
ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్ ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి వచ్చి లైక్ శ్రీ హరికృష్ణ జైనా, ఎస్హెచ్ కృష్ణ జైనా, శ్రీ హరికృష్ణ హరే కృష్ణ శ్రీ హరే కృష్ణ ఎస్హెచ్కే జైనా, శ్రీ హరే కృష్ణ, దట్ ఈస్ ద మెంబర్. ఇతను ఎప్పుడు అపాయింట్ అయిబడినాడంటే 31/8/2009. ఫారిన్ ఎక్స్చేంజ్ ఇది మెయిన్ బిట్ అండి. మీకు ప్రజెంట్ చైర్మన్, కరెంట్ చైర్మన్ ఎవరంటే ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి శ్రీ హరే కృష్ణ జైనా. ఇతను ఎప్పుడు అపాయింట్ అయిబడినాడంటే సాటర్డేలో అపాయింట్ అయిబడినాడు. అప్పుడు ఏ టర్మ్ మీటింగ్ జరుగుతుందంటే 31st మీటింగ్ అంటే 31st కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది అనమాట. 31st కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఎప్పుడంటే 31 ఆగస్ట్ 2019. టైం కూడా చెప్తాను చూడండి, 11 AM. టైం 11 AM, 31st ఆగస్ట్ 2019 11 AM. 31st ఆగస్ట్లో జరిగిన మీటింగ్. అప్పుడు శ్రీ హరే కృష్ణ జైనా అనే వ్యక్తి అపాయింట్ అయిబడినాడు. హీఈస్ ద ప్రజెంట్ చైర్మన్, కొనసాగుతున్నాడు. జనరల్గా ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి నార్మల్గా టర్మ్ 3 years చెప్పుకోవచ్చు. మినిమం 3 years, మ్యాక్సిమం ఎంతంటే 5 years. అంటే వీడి ఇష్టం, అంటే 3 yearsకి మించి వాడే ఒకటి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, లేకపోతే ఎగ్జిట్ అవ్వచ్చు. వాడు డిజైర్ అంటే ఫోర్స్ ఏం లేదు. అంటే మ్యాక్సిమం వాడు కావాలంటే 5 years కూడా ఉండొచ్చు. ఇప్పుడు ప్రజెంటు నార్మల్గా ఎంతంటే 27 members ఉన్నారండి. మీకు డౌట్ రావచ్చు, ఏం సడన్గా 89 members ఉన్నింది, మళ్ళీ 106 మరి సడన్గా అంటే నేను ప్రత్యేకంగా కొన్ని మెయిన్ మెంబర్స్ చెప్తాను. ఇప్పుడు 27 members మెయిన్ రోల్ చెప్తాను. ఎందుకు కారణాలు 27 members ఉన్నారు. ఇంక్లూషన్ ఆఫ్ అదర్, ఇప్పుడు నేను కేవలము పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఇవి కేవలం ఇలాంటి బ్యాంక్స్ గురించే చెప్తాను. అంటే ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి కాకుండా మెయిన్ రోల్ గురించి చెప్తాను. ఎందుకు 27 members మెయిన్ కీ రోల్ ఇప్పుడు ప్రజెంట్ అంటే. ఇంకోటి మెయిన్ రీజన్, అప్పుడు మెంబర్స్ ఇంక్రీజ్ కావడానికి ఏం మీనింగు, ఎస్బీఐనే 7 ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు రీసెంట్ మెర్జెన్స్ ఓవరాల్ 7 members ఏమైపోయింది, 1 bank అయింది. లేటర్ ఆన్ ఆంధ్ర బ్యాంకు, ఇలా 3 banks ఏమైంది, మెర్జెస్ అయిపోయింది. ఇలా ఒక్కొక్క రీసెంట్ మెర్జెస్. అలహాబాద్ బ్యాంక్ ఇప్పుడు లేటర్ ఆన్ ఇప్పుడు ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో అలహాబాద్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్లో మెర్జెస్ కావడం, అమాల్గమేషన్స్ కావడము, ఇలా ఓవరాల్గా ప్రతి ఇది మెర్జెస్ కావడం ద్వారా ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది ఉన్నారంటే 27 members ఉన్నారు. ఓకేనా. 2008కి ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో 89 members ఉన్నారు. 89th member ఎవరంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓవరాల్గా మళ్ళీ 93 membersగా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. 2015 రిపోర్ట్కి 106 members ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ పబ్లిక్ ఈ ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఈ కమర్షియల్ బ్యాంక్స్ రిపోర్ట్ తీసుకున్నట్టయితే ఓవరాల్గా 27 members అనేది ఉండడం జరిగింది. ఈ 27th member కూడా సేమ్, అంటే అక్కడ 106th member ఎవరు ఉన్నారు, 2015లో 106 member ఎవరు, ఎస్ బ్యాంక్. సేమ్ ఇక్కడ కూడా 27th తగ్గిపోయింది. కాబట్టి ఎందుకు 27th తగ్గిపోయిందంటే మనకు తెలిసిందే, అమాల్గమేషన్స్ అంటే బ్యాంక్స్ మెర్జర్స్ వల్ల మనకి రీసెంట్గా తగ్గిపోయింది. 27th కూడా ఎస్ బ్యాంక్ అనే చెప్పుకోవచ్చు. ఓకేనా. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా బ్యూటిఫుల్ కరెంట్ అఫైర్స్లో జరిగిన ఇష్యూస్ గురించి కూడా మనము డీల్ చేసుకుందాం. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టిల్ నౌ హూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.